హాయ్ అండి. లక్ష్మి పోవద్దు అంటే మనం అశ్రద్ధ చేయొద్దని ఒక షాట్ల, లక్ష్మి రావాలంటే మనం ఎలా ఉండాలో ఒక చాట్ల చెప్పిన కదా అండి. షాట్లల్లో పడతలేదు, వీడియో తీసి పెడుతున్నా వినండి. నేను లక్ష్మీదేవి గురించి కూడా బుక్ చదివిన, అందుకే చెప్తున్నా. లక్ష్మీదేవి వైకుంఠంలోనే ఎందుకు ఉంటుంది, మన దగ్గరికి ఎందుకు వస్తలేదు ఊరికూరికి అంటే వైకుంఠంలో ఆమెకు కావలసిన గౌరవ మర్యాదలు ఉన్నాయి. అందుకోసమే ఆమె వైకుంఠంలో స్థిరమై ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు తలుపులు తీసుంటాయి, ఆ రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదట అని చెప్తారు కదా. ఆమెకు ఎక్కడైతే చాలా విలువ మర్యాద ఉంటుందో స్థిరమై అక్కడ ఉంటుంది. విలువ మర్యాద అంటే ఏంటంటే ఆమె ఉన్న చోటుకు ఏ పద్ధతులు ఇష్టమో ఆ పద్ధతులు మెల్లాలి. తప్పకుండా ఎక్కువ డబ్బున్న వారైతే ఏడు దొరుకుతాడ చిల్లర డబ్బులు పారేయడం, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టుకోకపోవడం. ఇప్పుడు మనమైతే మన వస్తువులు ఖరాబ్ అవుతాయి అని ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం, డబ్బును కూడా అంత జాగ్రత్తగా ఎంత ఉన్నా కానీ మంచి చోట గౌరవించి పెడితే ఆమె అన్నీ ఏది చేసినా చూస్తుంది. అలా చూస్తే నన్ను చాలా గౌరవిస్తుర్రు అని ఆ విధంగా సంతోషపడుతుంది. తర్వాత ఆమెకు పొద్దున లేచి శుద్ధిగా ఉండి స్నానము పూజ ఇలాంటివి చేయడం వల్ల కూడా ఇష్టం. ఎవరన్నా అత్తే దానం ధర్మం చేయడం ఇష్టం. ఎవరిపైకైనా ఊరికే కోపాన్ని కచ్చుకోవడం, చిదురుకోవడం, లొల్లి పెట్టడం ఇలాంటివి కూడా నచ్చేయండి. మనం చేయగలిగినంత మనకు లక్ష్మి కావాలనుకుంటే మన బుద్ధులు మంచిగా పుడతాయి. మనకు లక్ష్మి వెళ్ళిపోతుంది అనుకుంటే మన బుద్ధులు చెడ్డగా అవుతాయి. ఈ రెండే గమనించుకోండి, అలా ఆలోచించుకొని చేయండి. నేను ఉండాలన్నా మీ పద్ధతే, నేను పోవాలన్నా మీ పద్ధతే, నా చేతుల్లో ఏమీ లేదు అని ఆ లక్ష్మీదేవి చెప్పింది. ఒక కాలం నాడు కూడా లక్ష్మిని నారాయణ అశ్రద్ధ చేసిండు. నన్ను ఇంత చిన్న చూపు చూస్తావా, నేను నీ దగ్గర ఉండా అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక చోటు ఉంటే ఆ నారాయణమూర్తి తిరిగి చివరికి బుక్కడు అన్నం దొరకక లక్ష్మీదేవి ఉన్న ఇళ్ళని తెలియక ఆ ఇంటికి భిక్షాటనకు వచ్చిండు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వి పిలిచి వంటలు చేసి పెట్టి నిజ దర్శనం ఇచ్చి నువ్వేనా నా లక్ష్మి అని, నన్ను అశ్రద్ధ చేసిన ఎక్కడ నేనుండా అని చెప్పింది. అప్పుడు భార్యాభర్తలు కలుసుకుర్రు. ఎందుకంటే పెద్దగా చెప్తే మీరు వినలేరు కదా. తన భర్తను కూడా ఏడిపించిన లక్ష్మీదేవి మనల్ని ఏడిపియదా అండి. అందుకే లక్ష్మి కావాలనుకుంటే ఎవరింట్లో అయినా ఉన్నదని మనం ఏడవద్దండి. వాళ్ళు చాలా నియతిగా కష్టపడి పద్ధతి ఉంటేనే వారిని ఇష్టపడే లక్ష్మి వస్తుంది. మనం కొనుక్కుంటే రాదు లక్ష్మి, దొంగతనం చేస్తే రాదు. కొందరు అనుకుంటారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే లక్ష్మి వస్తుందని, అలా రాదండి. ఆమెకి ఇష్టమై వచ్చినప్పుడే నిజంగా ఉంటుంది. నువ్వు ఏది తెచ్చుకున్నా లక్ష్మి వెళ్ళిపోదు, దొంగతనం చేస్తే వచ్చేది కాదు. ఎందుకంటే బ్రహ్మరాత ఒకరిదొకరికి ఎట్లా అంటుందో లక్ష్మీదేవి మనసు కూడా మనం రమ్మంటే రావడం పొమ్మంటే పోవడం కాదండి. ఆమె మనసుకు నచ్చితేనే వస్తుంది, నచ్చకపోతే ఏదో రూపంలో వెళ్ళిపోతుంది. ఇదేనండి చిన్నగా 3 నిమిషాలలో చెప్పేసిన. మొత్తం చెప్పే ఓపిక నాకు ఉన్నా కానీ వినే ఓపిక మీకు లేదు. ఎందుకంటే టక్క చెప్పేస్తున్నా. బాయ్ అండి.